హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. ప్రస్తుతం చాలామంది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్న సమస్యలో ఇండియాలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది డయాబెటీస్. ఈ డయాబెటీస్లో ఎక్కువగా ఫస్ట్ ఆర్గాన్స్ దెబ్బతినే విషయంలో కంటి చూపు రెటీనా సమస్య అనేది డయాబెటీస్ పేషెంట్కి రాను రాను అది ఒక పరిపాటిగా మారిపోయింది. అసలు ఎట్లా వస్తుంది, ఎందుకు చేయాలి, దీన్ని ఎలా స్క్రీనింగ్ చేయాలి అనే అంశాన్ని తెలుసుకోవడానికి మనకి ప్రముఖ ఆప్థాల్మిస్ట్ డాక్టర్ హారిక ప్రియమతి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ఏంటి ఆ డయాబెటీస్ పేషెంట్లు ఎప్పుడు స్క్రీనింగ్ చేయాలి, ఆ రెటీనా ప్రాబ్లం రాకుండా ఎలా కాపాడుకోవాలి? సో డయాబెటీస్ ఇప్పుడు చాలా చాలా కామన్ అయిపోయిందండి. 1 in 3 పేషెంట్స్ డయాబెటిక్స్ ఉంటున్నారు. అది చాలా దారుణం. అంటే ప్రీ డయాబెటిక్స్ కూడా ఉంటున్నారు. అది మనకి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో రెగ్యులర్ టెస్టింగ్ చేయించుకోవాలి డయాబెటీస్కి. 40 తర్వాత వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఫాస్టింగ్లో FBS అది చేయించుకోవాలి. అండ్ అప్పుడప్పుడు RBS చేయించుకుంటూ ఉండండి యాజ్ అ రెగ్యులర్ టెస్ట్. అండ్ డయాబెటీస్ ఉంది అని తెలిసిన వెంటనే కంపల్సరీ కంటి పరీక్షలు చేయించుకోవాలి. తెలిసిన వెంటనే ఒకసారి, ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం. ఎందుకు? కంటికి డయాబెటీస్కి సంబంధం ఏంటంటే ద డెడ్లీ డిసీజ్ డయాబెటిక్ రెటినోపతి అండి. మనకి కంటి నరం ఒక్కటే మనకి బయటకు కనబడుతుంది. కంటి లోపల డ్రాప్స్ వేసి చూస్తాం కదా, అది కంటి నరాన్ని చూస్తాం. ఆ కంటి నరం ఏంటంటే రెటీనా. మన ఒంట్లో ఉన్న ప్రతి రక్తనాళం ఎలా ఉందో ఆ రెటీనా చెప్తుంది. అదొక నమూనా లాగా అనమాట, మన బాడీ మొత్తాన్ని సింబాలిక్గా చెప్తూ ఉంటుంది. సో అలా రెటీనాలో ఫస్ట్ చేంజెస్ వస్తాయి. కంటిలో ఫస్ట్ డయాబెటీస్ వల్ల ఇంటర్నల్ డ్యామేజెస్ కంటిలో మాత్రమే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాతే కిడ్నీలు, కాళ్ళు, లేకపోతే నరాలు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేది ఆ తర్వాత. సో అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంటర్నల్ డ్యామేజెస్ జరుగుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా అన్నది కంపల్సరీ స్క్రీన్ చేయించుకోవాలి. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా డయాబెటీస్ ఉంది అని మీకు కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే వెంటనే కంటి డాక్టర్కి కంటి లోపల డ్రాప్స్ వేయించుకొని చెక్ చేయించుకోమని చెప్పండి. టైం అయిపోతుంది, నాకు డ్రాప్స్ వద్దని అనడం ఈ విషయంలో కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే పూర్తి రెటీనా కనబడుతుంది డ్రాప్స్ వేయడం వల్ల. సో ఎక్కడైనా చిన్న డ్యామేజెస్ స్టార్ట్ అవుతున్నా మేము మీకు వీ విల్ వార్న్ యూ, మీకు ఇలా స్టార్ట్ అవుతుంది, సో మీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తాము. అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం అని చెప్తాం. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే ఇలా ఉంటే తర్వాత ఏంటి సిట్యుయేషను అంటే ఇది ఎక్కువయ్యి పూర్తిగా కంటి నరం డ్యామేజ్ అయిపోద్దండి. అసలు ఇంక ఏం చేసినా చూపు రాని పరిస్థితికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇంత పెద్ద పెద్ద చదువుకున్న డాక్టర్లకు కూడా అలాంటి సిట్యుయేషన్స్ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ డిసీజ్ యొక్క సివియారిటీ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఇందులో నాన్ ప్రొలిఫరేటివ్, ప్రొలిఫరేటివ్ అని 2 రకాలు ఉంటాయి. ప్రొలిఫరేటివ్ వచ్చిందంటే బీభత్సం అండి. ప్రతిసారి కన్ను నరం వాచిపోతుంది, మీకు కనిపించదు సరిగ్గా, కంటి లోపల బ్లీడింగ్ జరిగిపోతుంది, కంటి లోపల కొత్త కొత్త వెజల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ స్టార్ట్ అవ్వడం వల్ల అవి తేలిగ్గా తెగిపోతూ ఉంటాయి, తెగిపోయి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో మీకు రక్తనాళాలు ఇలా తిరుగుతున్నట్టు కూడా ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్లో. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఏదన్నా కంటి ముందు ఏమైనా తిరుగుతున్నట్టు కనబడితే వెంటనే కంటి డాక్టర్ గారి దగ్గరికి కంపల్సరీ రావాలి. సో వీటికి ట్రీట్మెంట్స్ అంటారా, ఇంజెక్షన్స్ చేస్తాము, లేజర్స్ చేస్తాము. ఫర్దర్ డ్యామేజ్ ఎంత తొందరగా చూపించుకుంటే అంత డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. అంతా అయిపోయాక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఉండదు. సో ఏవి రాకముందే ముందు చూపించుకోండి. ఓకే, అంటే ఈ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఏదైతే ఇర్రెగ్యులర్గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ వచ్చేది కంటికి సంబంధించినటువంటి సమస్యలు. దీనికి అంటే డైట్లో మార్పు చెందాలా, లేకపోతే గ్లాసెస్ వేయించాలా, ఎట్లా ప్రివెంట్ చేయాలి, అంటే ముందుగా అతను ఎలా గుర్తిస్తాడు?
ఫస్ట్ రెగ్యులర్ స్క్రీనింగ్ అండి. అసలు డయాబెటీస్ వల్ల ప్రాబ్లం ఉందా లేదా స్క్రీన్ చేయించుకుంటూ ఉండాలి. సో చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ అయినాయి అంటే అర్థం ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో వాకింగ్ అనేది కంపల్సరీ. వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ 45 minutes ఇన్ 5 days a week కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఇంపార్టెంట్. రెండు, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. సో ఖచ్చితంగా షుగర్స్ తగ్గించుకునే ఫుడ్ తీసుకోవాలి, షుగర్ లేని ఫుడ్ తీసుకోవాలి, అండ్ స్వీట్స్ అసలు మానేసేయాలి. రెగ్యులర్గా డైటీషియన్స్ని, పర్టికులర్ డైటీషియన్ని పెట్టుకోవడం డయాబెటీస్ వచ్చాక నాకు తెలిసి చాలా అవసరం. అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మేమే సలహాలు చెప్తూ ఉంటాము. ఏంటి అంటే రాత్రులు అన్నం బదులు టిఫిన్ తినమంటాము. సో అదేంటంటే కొంచెం క్యాలరీస్ తగ్గుతాయి. సో క్యాలరీస్ అనేవి ఖచ్చితంగా తగ్గాలి డయాబెటీస్లో. తర్వాత వాకింగ్ కంపల్సరీ. ఆ తర్వాత షుగర్ టాబ్లెట్స్ అవి నాకేం లేదు కంట్రోల్లోనే ఉంది అని టాబ్లెట్లు మానేస్తారు. అది కరెక్ట్ కాదు. మీ టాబ్లెట్ మీ షుగర్ లెవెల్స్కి సరిపోతుందా లేదా, ఎక్కువైందా తక్కువైందా టాబ్లెట్ డోసు, ఇవన్నీ రెగ్యులర్గా మీ ఫిజిషియన్ డాక్టర్తో చూపించుకుంటూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో అన్కంట్రోల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే డయాబెటిక్ రెటినోపతి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫుల్ కంట్రోల్లో పెట్టిన వాళ్ళకు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అగైన్ ఇట్స్ అ జెనెటికల్ ప్రీడిస్పోజిషన్. డిఎన్ఏని మనం ఎవరైనా చేంజ్ చేయలేము. సో అలా ఫుల్ కంట్రోల్లో ఉన్నోళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి మీకు ఫుల్ కంట్రోల్లో ఉన్నా కూడా స్క్రీనింగ్ అనేది చేయించుకోండి. అసలు నేను అందరికీ అదే చెప్తాను. సో కంపల్సరీ షుగర్ ఉంది అని తెలిసిన వాళ్ళు, అండ్ వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఆర్ఎంపీస్, ఫిజిషియన్స్ అందరూ కూడా. షుగర్ ఉంది అంటే కంటి నరం చెక్ చేయించుకోమని కంపల్సరీ కంటి డాక్టర్ దగ్గరికి పంపించాలి. ఓకే, కంటి చూపు తగ్గడం అనేది వారసత్వంగా వస్తుందా? అంటే డయాబెటీస్ అనేది వారసత్వంలో మ్యాక్సిమం 30-40% వారసత్వంగానే రావాలి. ఎంత కంట్రోల్ చేసినా సరే వారసత్వంలో వచ్చేస్తుంది అది. కంటి చూపు కూడా అలాగే వస్తుందా? కంటి చూపు రావచ్చండి. మైనస్ పవర్స్, హై మైనస్ పవర్స్ పేరెంట్స్ నుంచి రావచ్చు. కన్ను ఐబాల్ సైజు మన పేరెంట్స్ బట్టే ఉంటుంది. జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని బట్టి మైనస్ పవర్సా ప్లస్ పవర్సా అవి పేరెంట్స్ నుంచి రావచ్చు, ఆర్ ఫోర్ ఫాదర్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి. ఇంకొకటి, కంటిలో ఇంత చిన్న కన్నే కదా అనుకుంటాము. మాకు ఇందులోనే 12 సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో వేలు డిసీజెస్ ఉన్నాయి. అందులో చాలా జెనెటికల్ ప్రీడిస్పోజిషన్. ఇప్పుడు రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం, రేచీకట్ అంటారు కదా, అది పేరెంట్స్ నుంచే వస్తుంది. మ్యాన్మాల్ నుంచి రావచ్చు. అట్లా చాలా కండిషన్స్ ఉంటాయండి. సో ఖచ్చితంగా గ్లకోమా ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ అడుగుతాం. ఎవరికన్నా గ్లకోమా ఉందా లేదా రెగ్యులర్ స్క్రీనింగ్ కంపల్సరీ చేయించుకోవాలి. అందుకే 40 years వచ్చాక కూడా మీకు కళ్ళద్దాలు కొంతమంది 7 ఏళ్ళైనా 5 ఏళ్ళన్నా మార్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది కరెక్ట్ కాదు. అండ్ బయటకు ఆప్టికల్ షాప్లో మార్చేసుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒక కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్కి ప్రతి సంవత్సరం ఒక్కసారి రండి, సంవత్సరానికి ఒక్కసారి వస్తే మీకు గ్లకోమా ఉందా లేదా, డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా, క్యాట్రాక్ట్స్ ఉన్నాయా లేదా, కళ్ళద్దాల పవర్ మీరు వాడుతుంది సరిపోతుందా లేదా, లేదా మీ తలనొప్పికి కారణాలు ఏంటి, ఇవన్నీ మేము చూస్తాము. సో అలా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చెక్ చేయించుకుంటే చాలా, అంటే అంత డిసీజ్, ఇప్పుడు గ్లకోమా సైలెంట్ డిసీజ్ అండి. అది చుట్టూరు పోతుంది చూపు. ఆ తర్వాత అంతా అయిపోయాక ఇక్కడ పోతుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు, సర్జరీ ఉన్నా ఉపయోగం ఉండదు. సో ముందే ఇక్కడ ఉన్నప్పుడే లేదా ఇక్కడికి కూడా రాకముందు కూడా పరికరాలు వస్తున్నాయి మాకు కనుక్కోవడానికి. సో ఆ పరికరాలతో టెస్ట్లు అవి చేస్తూ ఉంటాం, సస్పిషన్ నుండి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. సో అలా ఫ్యామిలీ నుంచి వచ్చే డిసీజెస్ చాలా ఉంటాయండి. అంటే గ్లకోమా నాకు ఉంది అని తెలుసుకోవడానికి ఏంటి ఇండికేషన్స్? గ్లకోమా అంటే ఏంటంటే అండి, ఒంట్లో బీపీ ఎలా పెరుగుతుందో అలా కంటిలో ఒక నార్మల్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ బీపీ ఆ బీపీ ఒకటి కాదు, కానీ పేషెంట్స్కి అర్థం కావడం కోసం కంట్లో బీపీ అని చెప్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే దీని నార్మల్ ప్రెషర్ 12 to 20 అంటాం. అంతకన్నా పెరిగితే దాన్ని గ్లకోమా అంటాం. అందరిలో ప్రెషర్ పెరగాలని లేదు, కొంతమందిలో ప్రెషర్ పెరుగుతుంది, కొంతమందిలో ప్రెషర్ పెరగదు. కానీ ఎక్కువ శాతం మందికి ప్రెషర్స్ పెరుగుతాయి. ఆ ప్రెషర్స్ పెరగడం వల్ల అది ఏంటంటే 20-30 ఉన్నప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు ప్రెషర్ పెరిగింది, నొప్పి వస్తుంది, ఇవి రాకపోవచ్చు. 50-60 అయ్యాక అప్పుడు పెయిన్ వస్తుంది. సో ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది. ఇదంతా జరిగినప్పుడు ఏమవుతుందంటే కంట్లో ప్రెషర్, ఇక్కడ మనకి కంటి నరం ఉంటుంది, ఆ నరం మీద నొక్కుకుంటుంది ఆ ప్రెషర్. ఆ నొక్కుకోవడం వల్ల నరం పెద్దదైపోతుంది. సో మేము కంటి నరం చూసినప్పుడు కంటి నరం ఎలా ఉంది, కప్ డిస్క్ రేషియో అంటాం, ఆప్టిక్ డిస్క్ది, దాన్ని చూసి చెప్తాం గ్లకోమా ఉందా లేదా అనేది. మీకు చాలాసార్లు తెలియదు ఉందా లేదా అన్నది. ఓకే.
ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఆ కంటి చూపు మందగించడం అనేది మనం చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాళ్ళకి వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. ఈ గ్లాసెస్ మార్చకపోవడం కావచ్చు, షుగర్ లెవెల్స్ సరిగ్గా చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా అవేర్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుద్ది అంటారు? అదే అంటున్నానండి, రెగ్యులర్ చెకప్ ఇస్ వన్ థింగ్, బయట కాదు. ఒక ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి రండి. మనకి ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ యాక్సెస్ ఎక్కడా లేదు. యుఎస్ గొప్ప అంటారు, వాళ్ళు ఒక కంటి డాక్టర్ని చూడాలంటే 6 నెలలు ఆగాలి. మీరు అలా కాదు, పక్క సందులోకో లేదా మీ సందులోకో వెళ్తే ఒక కంటి డాక్టర్ ఉంటారు. సో జస్ట్ రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్, చాలా వాటిని ఆపుతుంది. తర్వాత గ్లాసెస్ వాడాలి, గ్లాసెస్ వాడకపోతే హెడేక్ వస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రివెంట్ చేయడానికి అయితే షుగర్ మెడిసిన్స్, ఫుడ్, లైఫ్ స్టైల్, అండ్ ఒక్కవేళ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ స్టార్ట్ అయితే కూడా టాబ్లెట్స్ స్పెషల్గా ఉంటాయి. అంటే మల్టీవిటమిన్సే అనుకుంటారు, మల్టీవిటమిన్ కాదు, ఇటు కంటి నరంకి సంబంధించిన మల్టీవిటమిన్స్ ఉంటాయి. అవి కూడా కొంతమందికి ఇస్తాం, కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. తర్వాత లేజర్స్, ఇంజెక్షన్స్, ఆపరేషన్స్, ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో పేషెంట్ పరిస్థితి బట్టి, సివియారిటీ బట్టి ఏది అవసరం అన్నది చూస్తాం. ఓకే, అంటే మనం ఈ డయాబెటీస్ వరకు మీరు చెప్పింది వాళ్ళు ఫాలో అయితే సరిపోద్ది అంటారు. ఎక్కువగా మనం కంటికి సంబంధించినటువంటిది చూడాలంటే ఫస్ట్ మైగ్రేన్. ఈ మైగ్రేన్ పెయిన్ అనేది ఏంటి అసలు? చాలామంది నాకు మైగ్రేన్ ఉంది అంటూ ఉంటారు. అసలు మైగ్రేన్ ఉందనేది ఎలా తెలుస్తుంది? ఇది మైగ్రేన్ చాలా కామన్ అండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఎక్కువ కామన్. మైగ్రేన్ కూడా మళ్ళీ ఫ్యామిలీ ద్వారా వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అక్కకో, చెల్లికో, అమ్మకో ఖచ్చితంగా ఉంటుంది. కారణాలు పెద్దగా తెలియకపోయినా మేబీ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఫోన్ ఎక్కువ చూడడం అవ్వచ్చు. ఈ మధ్య మైగ్రేన్ ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా పెరిగింది. రెండు, ప్రతి తలనొప్పి మైగ్రేన్ కాదు. మైగ్రేన్ అంటే కొన్ని పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ సిమ్టమ్స్లో ఏంటంటే వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మీకు పార్స్ నొప్పి వస్తుంది. అందరికీ వన్ సైడెడే రావాలని లేదు, కొంతమందికి 2 సైడ్స్ రావచ్చు, కొంతమందికి బ్యాక్ సైడ్ రావచ్చు. పేషెంట్ సిమ్టమ్స్ బట్టి అది మైగ్రేనా కాదా మేము డిసైడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి లైట్ చూడలేరు, ఫోటోఫోబియా అంటాం, శబ్దాలు వినలేరు, ఫోనోఫోబియా అంటాం, నాసియా ఉంటుంది అంటే వికారం ఉంటుంది. బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి వాంతులు కూడా ఉంటుంది, ఆ వాంతులు అయిపోయాక హాయిగా ఉందంటారు. సో మైగ్రేన్ ఇవన్నీ లక్షణాలు ఉంటే మైగ్రేన్ అంటాం, కానీ ప్రతి తలనొప్పి మైగ్రేన్ కాదండి. నేను న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్ని. మైగ్రేన్ అనుకొని మైగ్రేన్ ట్రీట్మెంట్ మాత్రమే పెట్టేసి వదిలేసి వాళ్ళకి లేనిపోని తలలో ఉన్నాయని ఎంఆర్ఐ స్కాన్లో తర్వాత తెలిసిన పేషెంట్స్ నా దగ్గర చాలామంది ఉన్నారు. సో ఒకవేళ మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా మీకు తలనొప్పి తగ్గట్లేదు అంటే ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడం చాలా ఉత్తమం. అంటే ఏదో ఉంటుందని కాదు, ఏమీ లేకపోతే మరీ మంచిది, ఏమైనా ఉంటే ఎంత తొందరగా ట్రీట్ చేయించుకుంటే అంత మంచిది. అండ్ మైగ్రేన్ కూడా ప్రతి మైగ్రేన్ని ట్రీట్ చేయక్కర్లేదు. ఫస్ట్ స్ట్రెస్ కారణం అండి, అండ్ ఫుడ్స్ కంపల్సరీ కారణం. అండ్ కొంతమందికి అసలు ముందు పిల్లలకి మనం లైట్ ఎండ అలవాటు చేయట్లేదు. సో ఎండ చూస్తే తలనొప్పి వస్తుంది వాళ్ళకి. సో ఎండ అలవాటు చేయాలి పిల్లలకి, అదొకటి. అండ్ కొంతమందికి కొన్ని పడని ఫుడ్స్ ఉంటాయి, ఆ పడని ఫుడ్స్ తగ్గించి పెద్ద ఎక్కువ సివియారిటీ లేదు అంటే మైగ్రేన్కి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. అదే కనుక వారంలో 3 లేదా 4 ఎపిసోడ్స్ ఆఫ్ మైగ్రేన్ వస్తున్నాయి అంటే అప్పుడు మేము ట్రీట్మెంట్ పెడతాం అన్నమాట. మైగ్రేన్ ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అవుతుంది, బట్ నాట్ జస్ట్ టాబ్లెట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్. అగైన్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, వాకింగ్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ వల్ల సర్క్యులేషన్స్ పెరిగి హెడేక్స్ తగ్గుతాయి. నేనే స్వయంగా ఉదాహరణ, అది జిమ్కి వెళ్తే నాకు తలనొప్పి తగ్గిపోయేది. తర్వాత ఫుడ్ వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుంది అంటారు, కొంతమందికి తలస్నానం చేస్తే తగ్గుతుంది అంటారు. సో అలా ఎవరి పర్టికులర్ వాళ్ళకి అది ఉంటుంది. కానీ ఓవరాల్గా మైగ్రేన్ మనం ఎంత ట్రీట్ చేసినా కొన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ చాలా ఇబ్బంది పెడుతుందండి. ఎస్పెషల్లీ ఎర్లీ ఏజెస్ 25 to 30 ఆ ఏజెస్లో బాగా ఇబ్బంది పెడుతుంది. ఎస్పెషల్లీ స్ట్రెస్ అది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లల్లో కూడా మైగ్రేన్ చూసేస్తున్నాం అండి, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే యోగాస్, మెడిటేషన్స్ ఇవన్నీ అలవాటు చేయాలి. అండ్ మెడిటేషన్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. మైగ్రేన్కి వన్ అండ్ ఓన్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ అంటే మెడిటేషన్ అంటారు కొంతమంది. సో మెడిటేషన్ కంపల్సరీ చేసుకోవాలి.
అది హారిక ప్రియమోద్ గారు చెప్తున్నట్లు పూర్తిగా ఏదైతే డయాబెటీస్లో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే మైగ్రేన్లో కూడా చాలా వరకు ముందుగానే మేల్కొంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్తున్నారు. నమస్కారం మేడం. నమస్తే.